హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు అయితే మనం ఒక మంచి కథ వినబోతున్నాము. ఆ కథ పేరు విషపు సర్పం. ఒక అడవిలో చాలా జంతువులు సంతోషంగా నివసిస్తూ ఉంటాయి. అలా ఆ అడవిలోనే ఒక పాము కూడా నివసిస్తూ ఉండేది. ఆ పాము చాలా తెలివైనది. తన ఆహారం కోసం ఎక్కడ ఏముందో అని అన్నీ వెతికి తినేసేది. ఒకరోజు కప్ప కనిపిస్తే దాన్ని కూడా తినేసేది. ఇలా ఇక్కడ ఆ అడవిలో ఏం జంతువులు కనిపించినా ఆ జంతువులని ఆ పాము తినేసేది. ఎప్పుడు ఆకలేసినా అది చాలా యవ్వనంగా ఉండడంతో ఇలా పరిగెత్తించి మరీ తినేది. కానీ పోతూ తన వయసు మీద పడింది. దాంతో అది ఆహారం సంపాదించుకోలేక సరే వేరే అడవి కన్నా వెళ్ళి చూద్దామని వేరే అడవికి వెళ్తుంది. అక్కడ ఒక కప్పరాజు తన కప్ప సైన్యంతో నివసిస్తూ ఉండేవాడు. అది చూసిన పాము ఈ కప్పలని తినేయాలి, కానీ వీళ్ళని తినాలంటే వీళ్ళు చాలా సైన్యం ఉన్నారే, ఒకవేళ నేను ఒక్కరిని తిన్నా మిగతా వాళ్ళందరూ నన్ను చంపేస్తే ఏం చేయాలి, అసలే నేను ముసలివాడిని అయిపోయాను, ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అని ఆలోచన మొదలు పెడుతుంది. ఇంకా తనకు ఒక ఆలోచన వస్తుంది. రోజు నిన్ను ఇలా నా వీపు మీద ఎక్కించుకొని నీళ్ళపైన రోజు సవారీ చేపిస్తాను, దాని బదులుగా నాకు ఒక కప్పని నువ్వు ఆహారం ఇవ్వాలి అని షరతు పెడుతుంది. దానికి కప్ప రోజు ఇలా సవారీనా, చాలా బాగుంది అని సరే అని ఒప్పుకుంటుంది. దాంతో ఆ రోజు సవారీకి ఒక కప్పను ఆహారంగా ఇస్తుంది కప్పరాజు. ఇలానే రోజు సాగడం మొదలవుతుంది. రోజు పాము వస్తుంది. పాము ఆ కప్పని వీపు మీద కూర్చోబెట్టుకొని సవారీ చేస్తుంది. దానికి బదులుగా రాజు ఒక కప్పని ఇచ్చేవాడు పాముకి. ఇలా రోజు జరగడం మొదలైంది. అలా రోజు కప్ప చాలా సంతోషపడేది. నేను ఒక పాము మీద ఎక్కి కూర్చొని ఇలా నీళ్ళపైన సవారీ చేయడం కలలో కూడా అనుకోలేదు అని చాలా సంతోషపడుతూ రోజు సవారీ చేసుకొని ఒక కప్పను తినడానికి ఇచ్చేసేది. అలా రోజులు పోతూ ఉండగా అన్ని కప్పలు ఒక్కొక్కటిగా మాయమవ్వడం మొదలయ్యింది. దాంతో రాజుకి ఆందోళన మొదలైంది. ఏంటి, నా చెరువు నిండుగా కప్పలు ఉండేవి, ఇప్పుడు చూస్తే నేనొక్కడినే మిగిలానే, చెరువు మొత్తం ఖాళీ అయిపోయిందే, మొత్తం పాము రోజు నన్ను సవారీకి తీసుకెళ్ళి రోజు ఒక్కొక్కటిగా నా కప్పల సైన్యాన్ని తినేసిందే అని రాజు ఒంటరిగా అయిపోయాడు అని భయపడ్డం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంకా చెరువులో ఏ కప్పలు మిగల్లేదు, కాబట్టి ఆ పాము ఆ రాజునే తినేస్తుంది అని భయం మొదలైంది మన కప్పకి. కానీ ఇంకా చేసేది ఏమీ లేక తనని కాపాడడానికి సైనికులు కూడా లేరు. కాబట్టి ఇంకేమీ చేసేకి లేక కప్ప తన పాముతో ఇలా అంటుంది, నన్ను వదిలేయి, నీకు నేను ఎన్ని ఆహారాలు ఇచ్చాను ఇన్ని రోజులు అని ప్రాధేయపడిన పాము తన బుద్ధి చూపించుకునింది. పాము ఆ కప్పరాజుని కూడా తినేస్తుంది. దాంతో ఆ చెరువులోని అన్ని కప్పలు మాయమైపోతాయి. కాబట్టి ఇంకా ఆ అడవిలో ఇంకా పని లేదు అని చెప్పి మరొక అడవికి వెళ్ళి ఆహారం వెతుక్కుందామని ఆ పాము ఆ అడవి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కథతో మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఎవ్వరినీ మనం గుడ్డిగా నమ్మకూడదు. అలాగే మనం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరి కష్టం కదా అని మనం ఊరుకొని ఉంటే మన దాకా వచ్చేస్తుంది ఆ కష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు కొమికో ట్రాజిక్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ స్టోరీస్. సబ్స్క్రైబ్.